ఫాదర్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ డైలాగ్స్. ఏంటి మార్కులు చదవనంటే చెప్పు, పనిలో పెట్టిచ్చేస్తాను, నాకు డబ్బులు మిగులుతాయి. టైం 9 అయింది, పంది పడుకున్నట్టు పడుకున్నావు. ఆ పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో. ఈ ఫ్యాన్ లైట్లు ఎవడిలా ఆన్ చేసి వదిలేసింది? కరెంటు బిల్లు కట్టేవాడికి తెలుస్తుంది. ఆ ముట్టి నొప్పి నీ గారాబం వల్లే ఆడు ఈ రోజు ఇలా తయారయ్యాడు. అసలు నేనేం చేశాను? ఈడు సగం చెడిపోవడానికి నువ్వే కారణం. అదిగదిగో చూడు, 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ అదరగొడుతున్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకు? నానా మరి నేను కూడా క్రికెటర్ అవునా? వికెట్ తీసి నీ ముట్టి పగిలేలా కొడతాను. వెళ్ళి బుక్స్ ఓపెన్ చేయి. బంగారు తల్లి, నువ్వు టపాకాయలు ఏం కొనుక్కున్నావు? చిచ్చుబుడ్లు, మతాబులు, కాకర పువ్వొత్తులు. రే భార్గవ్, నువ్వేం కొనుక్కున్నావు? సిలిండరా? సిలిండర్ కాదు నాన్న, సిలిండర్. ఇంకా 3 ఆర్డర్ పెట్టాను, ఆటోలో వస్తున్నాయి. ఈసారి మనం పేలిస్తే గల్లీ మొత్తం వినపడాలి నాన్న. వస్తే జానకి, మనం కొడుకుని కాదే క్రిమినల్ లో పాడుకొని కన్నాం. రేయ్, ఒకసారి రిపోర్ట్ లో ఏముందో చూసి చెప్పు. నీ బ్రెయిన్ లో ఏ ప్రాబ్లం లేదంట. ఒరే ఎర్రి పప్ప, అది నా మోకాల్ రిపోర్ట్ రా. అయితే నీ బ్రెయిన్ నీ మోకాల్లోనే ఉందంట. అవునా? నమస్కారం అండి సన్నీ లియోనీ గారు. సన్నీ లియోనా? ఈ ఎక్కడ? ఏది సన్నీ లియోన్? నాకు అసలు కనపట్లా. ఇప్పుడు చూడు, కనిపిస్తుంది. నేను ఇక్కడ పనిలో చేరి 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు నాకు జీతాలు ఇవ్వలేదు. మా మేస్త్రి తిరిగి నన్నే డబ్బులు అడుగుతున్నాడు. నేను ఇక్కడ పనిలోకి వచ్చే ముందు ఇలా ఉండేవాణ్ణి. ఇక్కడ పని చేసి చేసి నా చేతులు ఇలా వాసాయి. ఇక్కడ చాలా మంది నొప్పి తట్టుకోలేక ప్రోటీన్ అనే మత్తు పదార్థం వాడుతుంటారు. ప్రతి శనివారం మాతో గుంజుళ్ళు తీపిస్తారు. ఎందుకు మేస్త్రి, మేమేం తప్పు చేయలేదుగా అని అడిగితే అదేదో ఇంగ్లీష్ లో లెగ్ డే, లెగ్ వర్కౌట్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ లో బూతులు తిడతారు. నన్ను రోజు ఈ సైకిల్ ఎక్కి తొక్కమనేవారు. ఈ సైకిల్ ఏదో ప్రాబ్లం ఉంది మేస్త్రి, ఈ సైకిల్ కదలడం లేదని చెప్పినా వినేవారు కాదు. మా అరుపులు బయట జనాలకి వినపడకూడదని మా మేస్త్రి ఈ సౌండ్ బాక్స్ లో ఫుల్ సౌండ్ తో పాటలు పెడతారు. మేమందరం ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. ఇదే కూలి పని బయట చేసినందుకు 1000 రూపాయలు తీసుకుంటాం. దయచేసి ఈ వీడియోని సీఎం సార్ వరకు షేర్ చేసి మాకు న్యాయం చేయండి. ఏంటక్క, అల్లుడికి మాటలు వస్తున్నాయా? నువ్వు మరీ తమ్ముడు, 6 నెలల పిల్లోడు ఎక్కడైనా మాట్లాడతాడా? ఇప్పుడు నీకు మీ అమ్మకి ఒక చిన్న జలకిస్తాను చూడు. ఏంటి అల్లుడు, నీకు చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా? ఇదిగో ఈ గోల్డ్ చైన్ కావాలా? చైన్ అడిగితే ఎంత బాగుంటుందో. అదిగో చూడక్క, నీ కొడుకు అసలు ఏం వద్దంటున్నాడు. కావాలి. నీకు ఈ గోల్డ్ చైన్ కావాలా? కావాలి. నీకు నిజంగా ఈ గోల్డ్ చైన్ కావాలా? నీకెన్నిసార్లు చెప్పాలి నా ముడ్ల మావయ్య, నా గోల్డ్ చైన్ కావాలి కావాలి కావాలి. ఏదో ఒకసారి అమ్మాను. గోల్డ్ చైన్ గోల్డ్ చైన్. అబ్బా, నా కూడా కనిపించావురా. అదిగో పిల్లడు అడుగుతున్నాడు, గోల్డ్ చైన్ తీసి ఇవ్వు. మావయ్య చెప్పలుడు, చైన్ ఇచ్చేస్తావా? నీతో పని అయిపోయిందిలే గాని నువ్వు దబ్బేయి. ఈ మసిగుడ్డ అస్సలు బాలేదు. నో, ఏమైంది? అది నా జీన్స్. ఇది ఆల్రెడీ మోకాల దగ్గర చిరిగిపోయి ఉంది. అది టార్న్ జీన్స్. అంటే నేను చిరిగిపోయిందే ఇష్టపడి కొనుక్కున్నాను. పండక్కి బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తే చిరిగిపోయిన బట్టలు కొనుక్కుంటావురా నిన్ను. ఇదంత తుడిచినా నీళ్ళే పీల్చుకోవడం లేదు. పైగా స్మెల్ వస్తుంది. అయితే ఇది యూజ్ చేయమ్మా. ఏంటది? ఇది బీకో రీయూజబుల్ కిచెన్ టవల్. వీటిని బ్యాంబూస్ తో తయారు చేశారు. దీన్ని అప్ టు 100 టైమ్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఇది నార్మల్ క్లాత్ కంటే 5 టైమ్స్ ఎక్కువ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది రీయూజబుల్ కాబట్టి వాష్ చేసి మళ్ళీ యూజ్ చేయొచ్చు. అవునా? ఇది మల్టీపర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ స్టవ్ క్లీనింగ్, రిఫ్రిజిరేటర్ క్లీనింగ్, మిక్సీ క్లీనింగ్ అండ్ కిచెన్ టైల్స్ కూడా క్లీన్ చేయొచ్చు. క్లాత్ చాలా బాగుందిరా. చెప్పాలంటే నువ్వు వేసుకున్న చిరిగి జీన్స్ కంటే నీ క్లాతే బాగుంది. థ్యాంక్స్ అమ్మా. ఏమే, మన ఇంటి కాగితాలు కనపడటం లేదే. ఇంటి కాగితాలు కనపడటం లేదా? అయ్యో, ఎక్కడ పెట్టారండి? అది నేను కష్టపడి సంపాదించాను రా. సంపాదించాలి. సగం తీసుకెళ్ళి ఆ ప్యాకెట్ లోనే తగలెట్టావుగా. నువ్వు మాత్రం తక్కువ, ఆ ఉన్న దానిలో సగం తీసుకెళ్లి కోళ్ల పందాల్లో తగలేసావుగా. అయితే ఆ మిగిలిన కొంచెం ఆస్తి నేను తీసుకెళ్లి ఐస్ లోడికి తగిలేసా అన్నమాట. ఇంటి కాగితాలు తీసుకెళ్లి ఐస్ లోడికి వేసావా? అయినా ఆడొక ఎక్స్ట్రా ఐస్ ఇచ్చినప్పుడు నాకు ఫుల్ డౌట్ వేసింది.
నేను మా మామ మాట వినినప్పుడు అదిగో ఈ 100 తీసుకొని ఏదన్నా కొనుక్కో. వద్దులే మామ, నీ దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? అదిగో డబ్బులు తీసుకోపోతే నా మీద ఒట్టే. సర్లే ఇవ్వు. అదిగో నేను నీకు డబ్బులు ఇచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు. సరే. నేను మా మామ మాట లెక్క చేయనప్పుడు పొద్దున్న 8 గంటలకి నా దగ్గరకు వచ్చి కత్తి చూపించి డబ్బులు అడిగాడు. నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయ్యా, మందులు కొనుక్కోవాలి అన్నాను. ఇస్తావా చస్తావా అన్నాడు. ఇంకా ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తా అన్నాడు. అమ్మా చూడమ్మా, ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంకొంచెం సేపు ఫోన్ వాడు. ఈ యాక్సిడెంట్ కి నేను ఫోన్ వాడడానికి ఏంటమ్మా సంబంధం? ఆ న్యూస్ దేనిలో వచ్చింది? ఫోన్ లో. ఇంకొంచెం సేపు ఫోన్ వాడు. ఓ అమ్మా, నీకు అసలేం తెలీదు. అవునులే, నిన్ను 9 మాసాలు పెంచి పోషించానుగా, నిజంగానే నాకేం తెలీదు. అదిగో చూడు, ఆ ఫోన్ వాడడం వల్ల నీకు పిచ్చెక్కింది. అరే ఈ రోజు మ్యాక్సర్ పిల్లరా, ఆయన వాళ్ళు రాడు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నా పెళ్లికి గంట టైం ఉంది. ఇక్కడ నుండి నేను కళ్యాణ మండపం దగ్గరికి 10 నిమిషాల ముందు చేరుకోవాలంటే ఎంత స్పీడ్ తో వెళ్తే నేను అక్కడికి చేరుకోగలను? ఫైండ్ ఎక్స్. అమ్మా, నాన్నేడి? నాన్న మార్కెట్ కి వెళ్ళాడ్రా. అయితే ఇదే కరెక్ట్ టైం. అమ్మయ్య, ఈరోజు ఎంచక్క వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు. ఏమే, ఈరోజు మార్కెట్ సెలవంట. హీటర్ పెడితే కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలుసా? తెలీదు. కరెంటు బిల్లు నెలకెంత వస్తుందో తెలుసా? తెలీదు. పోనీ సంవత్సరానికి ఎంత వస్తుందో తెలుసా? తెలీదు. అయితే నీకిప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. అమ్మా, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళనా? అమ్మా, మన ఫ్రిడ్జ్ అంటే ఎంత మురికిగా వాసన వస్తుంది. అయితే ఫ్రిడ్జ్ నువ్వే క్లీన్ చేసేళ్ళు. సరే అమ్మా. అమ్మా, ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను, ఆడుకోవడానికి వెళ్ళనా? అప్పుడే ఎలా క్లీన్ చేసావు? ఎందుకంటే నేను బీకో కిచెన్ క్లీనర్ యూజ్ చేశాను. ఎందుకంటే దీంతో ఎలాంటి గ్రీజ్ మార్క్ అయినా, స్టెయిన్ మార్క్ అయినా, ఎలాంటి మొండి మార్క్ అయినా ఇట్టే స్ప్రే చేసి స్వైప్ చేస్తే చాలు కొత్త దానిలాగా తగదగలాడుతుంది. దీంతో మన కిచెన్ లో మైక్రోవేవ్ గానీ, ఫ్రిడ్జ్ గానీ, గ్లాస్ డోర్ గానీ ఇట్టే క్లీన్ చేయొచ్చు. ఇంకా మన కిచెన్ అప్లయన్సెస్ ఎంత చండాలమైన స్మెల్ వస్తున్నా గానీ ఒకసారి స్ప్రే చేసి స్వైప్ చేస్తే చాలు సువాసన వెదజల్లుతాయి. ఇంకా ఇది మనం డైలీ యూస్ కూడా వాడొచ్చు. ఇంకా ఇది టాక్సిక్ ఫ్రీ అండ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఇట్స్ సేఫ్ ఫర్ ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్. ఇంతకీ ఇది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి? ఈ ప్రొడక్ట్ లింక్ కావాలంటే డీప్ క్లీన్ అని కామెంట్ చేయండి, లింక్ సెండ్ చేస్తాను. అలా నేను కంటెంట్ రాద్దామని చెప్పి కుర్చీలో కూర్చున్నాను. ఎంత రాసినా పెన్ లో ఇంక్ అవుతుంది కానీ కంటెంట్ రావడం లేదని నాకు అర్థమైంది. సర్లే కొంచెం సేపు అటు ఇటు తిరుగుదామని తిరిగాను. మైకిల్ జాక్సన్ స్టెప్ వచ్చింది కానీ కంటెంట్ అయితే అసలు రానే రాలేదు. అప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది. మమ్మీ, కాఫీ! కంటెంట్ ధ్యాసలో పడి ఈ రోజు నేను అసలు కాఫీనే తాగలేదు. అప్పుడే అమ్మ వాయువేగంతో టీ తీసుకొచ్చింది. టీయా, కాఫీ లేదా? వావ్, నైస్. అలా నేను టీ తాగుతూ టీ షర్ట్ మీద టీ పోసుకున్నాను. ఈ విషయం గాని అమ్మకి తెలిస్తే టీ షర్ట్ వదిలేసి నన్ను ఉతుకుతుందన్న విషయం నాకు అర్థమైంది. ఇక పథకం ప్రకారం వెంటనే వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాను. ఈ మరక పోగొట్టడానికి నా దగ్గర ఉన్న ఓన్లీ సొల్యూషన్ బీకో న్యాచురల్ లాండ్రీ లిక్విడ్. ఎందుకంటే ఇది యూస్ చేస్తే కలర్ ఫేడ్ అవదు, ఫ్యాబ్రిక్ లైఫ్ కూడా బాగుంటుంది. అందులో ఇది IFRA అండ్ ఎకో సర్టిఫైడ్. ఒక మూత బీకో న్యాచురల్ లాండ్రీ లిక్విడ్ ని వాషింగ్ మిషన్ లో వేసి గిరా 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 తిప్పాను. తీసి చూస్తే మరక మాయం. తర్వాత స్మెల్ పీల్చి చూస్తే వావ్, నైస్ వెన్నెలా అండ్ లావెండర్ ఫ్లేవర్. మీకు కూడా ఇది కావాలంటే నాలా అమెజాన్ లో ఆర్డర్ చేసుకోండి. ఒక 500 ఉంటే ఇవ్వరా, మళ్ళీ ఇస్తాను. నేను ఇవ్వనమ్మా, నేను టీ షర్ట్స్ కొనుక్కోవాలి. ఆ 500 కి ఇంకో 100 సిరప్ 600 ఇస్తాను. అయితే 100 మనకే ప్రాఫిట్. సరే ఇదిగో అమ్మా, నా 600 ఇవ్వు. 600? చిన్నప్పుడు నీకు లెక్కల్లో 100 మార్కులు వస్తే ఎంతో గర్వించాను. ఇప్పుడు నా దగ్గరే వడ్డీ లెక్కలు వేస్తామని అనుకోలేదురా, అనుకోలేదు. సరే పొన్న ఆ డబ్బులే నాకు ఇచ్చేయి. ఏంటి, నీ డబ్బులా? మళ్ళీ చిన్న
డబ్బులు నొక్కేసి ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, డెలివరీ. అంటే అది